ఎగ్జిట్ పోల్స్ని బట్టి మోడీ పాలనకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టినట్టుగా మనకు వస్తుంది. అటు ఎన్డీటీవీ, రిపబ్లిక్, ఇతర అనేక ఛానల్స్ ఇప్పటికిస్తున్నటువంటి అంకెల ప్రకారం అయోధ్య రాముడి సెంటిమెంట్ పనిచేస్తుందని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. వీటన్నిటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి హెచ్ఎంటీవీ సీనియర్ రిపోర్టర్ శిరీష్ వివరాలు అందిస్తారు. శిరీష్ చెప్పండి, ఇప్పటికి ఒక 5-6 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కీలకమైన కొన్ని ఎగ్జిట్ పోల్స్ నాకు తెలిసి ఇంకా రావాల్సి ఉంది. ఏం చెప్తారు మీకున్న సమాచారం? కటారి గారు, ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీ ఈసారి 350+ వస్తున్నాయని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. అయితే ఇంకా మీరు అన్నట్లుగా కొన్ని కీలకమైన సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలన్నిటి కూడా రావాల్సి ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇస్ బార్ 400 పార్, అంటే ఈసారి 400 దాటుతామన్న బీజేపీ స్లోగన్ ఏదైతే ఉందో అది నిజమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటు భాగస్వామ్య పక్షాలతో కలిసి బీజేపీ 350 నుంచి 60 సీట్ల మధ్యలోనే ఆగిపోవచ్చన్న సంకేతాలు కూడా వినపడుతున్నాయి. గతంలో అంటే 2019 ఎన్నికల్లో కనుక చూసినట్లయితే బీజేపీ సొంతగా 303 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2014లో చూసినట్లయితే 282 స్థానాల్లో విజయం సాధించింది. అంతకంటే దాదాపుగా కొంత పెంచుకోగలిగింది. ఈసారి దాన్ని అధిగమించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది కూడా చూడాలి. ఒకవేళ అధిగమించినప్పటికీ కూడా ఒక 5-10 స్థానాలు కూడా అధిగమించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తాము మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతామని చెప్పి భావించిన కర్ణాటక కానీ, లేకపోతే ఇటు రాజస్థాన్ కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో చూసినట్లయితే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసినట్లయితే మోడీ హవా కనపడుతోంది. ఏదైతే ఇండియా బ్లాక్ గత కొద్ది రోజులుగా ప్రచారం చేసింది, ఈరోజు కూడా ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో 295+ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఆ ధీమా అనేది కేవలం ఒట్టి మాటలే అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. మీరు అన్నట్లుగా రామ మందిరం ఇష్యూ అనేది బాగా పనిచేయడంతో పాటుగా ఉమెన్ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో 33% ఉమెన్ రిజర్వేషన్ అంశం అనేది కూడా చాలా వరకు కూడా పనిచేసింది. దాంతో పాటుగా వీటన్నిటికంటే మించి స్థిరమైన సర్కార్, సుస్థిరమైన ప్రభుత్వం అనే దానికి దాదాపు ప్రజలు ఎక్కువవైపు మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే 2014 నుంచి 19 నుంచి 24 వరకు చూసినట్లయితే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఇటు జీడిపి వృద్ధి రేటుతో పాటుగా పారిశ్రామిక రంగాలు, అదేవిధంగా వ్యవసాయ రంగం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ రంగం అభివృద్ధి, ఇవన్నీ కూడా కొంత డెవలప్ అవుతూ వచ్చాయి. ఇతరత్ర సమస్యలేంటి కూడా కొంతవరకు దూరం అయ్యాయి. సో ఈ నేపథ్యంలో దాని వైపే పబ్లిక్ అనేది కూడా మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇండియా కూటమి వైపు వెయ్యాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న అనైక్యత కానీ, లేకపోతే కూటమిలో సీట్ల సర్దుబాటు సరిగా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అనేది కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఓటర్లు కేవలం అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో కనుక చూసినట్లయితే మళ్ళీ ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినట్లయితే మళ్ళీ కేజ్రీవాల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీ వైపు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారనుకోవాలా? మీరు అన్నట్టు చాలామంది ఓటర్లతోటి మాట్లాడినప్పుడు కనుక చూసినట్లయితే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అన్యాయం, కేజ్రీవాల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి అంటూనే చివరికి ఎవరికి ఓటేశారంటే మేము బీజేపీకి ఓటేసాం. ఎందుకు బీజేపీకి ఓటేయాల్సి వచ్చిందనంటే దేశాన్ని మోడీ చాలా సుస్థిరంగా ఉంచారు, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు, ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇటు రామ మందిర ఇష్యూతో పాటు కానీ పొరుగు దేశాలతో ఏదైతే ఇబ్బందులు ఏర్పడినప్పుడు వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయని చెప్పేసి, కమ్యూనల్ వైలెన్స్ తగ్గింది, ఇవన్నింటినీ కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అసెంబ్లీ విషయం ఏంటని మాట్లాడితే చివరికి మళ్ళీ కేజ్రీవాల్కే ఓటేస్తామని చెప్పి మాట్లాడారు. యూపీ ఈసారి కీలకంగా యూపీ లాస్ట్ టైం థంబింగ్ మెజార్టీ తెచ్చుకున్నటువంటి యూపీ 80లో 62 స్థానాలు తెచ్చుకున్నటువంటి యూపీలో ఈసారి చాలా కీన్ కంటెస్ట్ జరిగింది. సమాజ్వాదీ కాంగ్రెస్ పొత్తు అద్భుతంగా పనిచేసిందని చెప్పి చాలా ప్రచారం జరిగింది. అలాగే మహారాష్ట్రలో కొంత వీళ్ళు శరద్ పవార్ మీద నష్టం చేసింది. శరద్ పవార్ వ్యతిరేకంగా అజిత్ పవార్ బయటకు వెళ్ళటం, ఏక్నాథ్ షిండే శివసేన, కీలకమైన 4 రాష్ట్రాలు అట్లీస్ట్ బీహార్, మహారాష్ట్ర, యూపీ, వీటికి సంబంధించి అనుకున్న రీతిలో ఇండియా టీం పర్ఫామ్ చేయలేకపోయింది అనుకోవాలా?
తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఓటర్ విషయంకి వస్తే అసెంబ్లీ వచ్చే వరకు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నాడు, పార్లమెంట్ వరకు వచ్చే వరకు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లో గతంలో సమాజ్వాదీ పార్టీ పరిపాలన చూశారు, బీజేపీ పరిపాలన చూశారు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ కంటే యోగి ఆదిత్యనాథ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, స్కీమ్స్ కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలు, రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ఇవన్నీ కనుక చూసినట్లయితే గతం కంటే మెరుగయ్యాయి. కొంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రౌడీయిజం కానీ, లేకపోతే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ, ఇలాంటి వాటన్నింటినీ కూడా పబ్లిక్ కొంతవరకు అధిగమించగలిగారు, వాటన్నింటి నుంచి ఉపశమనం పొందగలిగారు. ఈ ఎన్కౌంటర్ల విషయంలో కానీ, లేకపోతే భూ కబ్జాలు, దాడులు, వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం పొందగలిగారు. దాంతో వాళ్ళు కొంత ఈ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం కనుక చూసినట్లయితే అసలు ఇక్కడ బీజేపీనా లేకపోతే కమలం పువ్వు గుర్తా ఇవన్నీ కూడా చూడట్లేదు. అభ్యర్థి ఎవరు అనేది, మీరు ఎవరికి ఓటేశారంటే కమలం పువ్వుకు ఓటేసాం, లేదు అంటే కొన్ని చోట్ల మోడీకి ఓటేసాం అంటే ఇలాంటి అభిప్రాయం వెల్లడిస్తున్నారు తప్ప మీరు ఏ అంశాల ప్రాతిపదికన వేశారంటే లేదు, ఇది మోడీ ఎలక్షన్, మోడీ కోసం జరిగిన ఎలక్షన్ కాబట్టి మేము మోడీని ఎన్నుకున్నామని చెప్తున్నారు తప్ప వేరే విషయంలో లేదు. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే మళ్ళీ అసెంబ్లీ ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ సిచ్యువేషన్ మారచ్చు. కానీ ఇక్కడ పార్లమెంట్ వరకు కనుక చూసినట్లయితే ఇక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇంకోటి బీజేపీ ఏదైతే ఈసారి కూడా మోడీనే గెలుస్తున్నారో, మోడీనే అధికారంలోకి వస్తున్నారని చెప్పిన ప్రచారం ఏదైతే ఉందో అది కూడా చాలా బలంగా పనిచేసింది. దాని ముందు విపక్షాలు చేసిన ప్రచారం అనేది కూడా దాదాపు తేలిపోయింది. సీట్ల సర్దుబాటు అనేది కూడా సరిగ్గా జరగకపోవడం అనేది కూడా విపక్ష కూటమికి, ఇండియా కూటమికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, జాతీయ స్థాయిలో అంటే విస్తృతంగా ప్రచారం ఈ 4 రాష్ట్రాల గురించి, మోడీ గారి పర్యటనలు కూడా ఆయన 180 పైగా సభలు సమావేశాల్లో పాల్గొంటే అందులో 50% ఈ 4 రాష్ట్రాల్లోనే, యూపీ, బీహార్, బెంగాల్ అండ్ మహారాష్ట్ర. పెద్ద రాష్ట్రాలు కూడా ఇవే. వీటిల్లో మీకు అనుకున్న రీతిలో ఫలితాలు వస్తున్నాయని అనుకోవచ్చా? అంటే రాష్ట్రాల వారీగా స్పెసిఫిక్గా ఇంకా మనకి వివరాలు రాలేదు, బట్ పెద్ద ఈ 4 కలిపే దాదాపు 200 పైగా స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి? గత 10 సంవత్సరాలుగా లేదా అంతకు ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్న విషయం మనకు అందరికి కూడా తెలుసు. సో పరిపాలన దాన్ని చూసినా, లేదంటే పార్టీ బలం చూసినా, లేకుంటే యాజ్ ఆన్ డేట్ ప్రజలకు అభిప్రాయం మ్యాండేట్ ఎక్స్పోజ్ కావడం కారణంగా మాకు విశ్వాసం ఉన్నది. పెద్ద రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా అనేక రకాలుగా మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శివసేన చీల్చింది, శరద్ పవార్ యొక్క ఎన్సీపీని చీల్చింది, కాబట్టి అక్కడ రావు, బిలో 10 వస్తాయి, 10-15 మొత్తం కూటమికి వస్తాయని చెప్పేసి నానా యాగి చేసినారు. ఏమైతుంది ఇవాళ? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆనాడు 23 గెలిస్తే ఇవాళ 21-22 చెప్తా ఉన్నాం బీజేపీ పోల్. అలాగే అన్ని కలిపితే మళ్ళీ అక్కడికి వస్తున్న ఫిగర్ అంతా కూడా ప్రజలకు కావాల్సింది కట్టాలి కాదు. ఇంతకుముందు మీ శిరీష్ గారు చెప్పినట్టుగా సుస్థిర పాలన కావాలి, భద్రత కావాలి, దేశ రక్షణ కావాలి, ఇమానదారి కావాలి. మేము దేశం యొక్క డెవలప్మెంట్ ఆలోచిస్తున్నాం, ప్రజల యొక్క మాన ప్రాణాలకు రక్షణ గురించి ఆలోచిస్తున్నాం, ఆర్థిక వికాసం గురించి ఆలోచిస్తున్నాం. ప్రపంచం అంతా కూడా టైం వస్తే అందరూ మనల్ని సపోర్ట్ చేసే స్థితికి ఈ భారతదేశం యొక్క స్థానాన్ని సంపాదించింది. ఈ సూచన పోల్చుకొని ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏముండే పరిస్థితి 10 ఏళ్ల కింద, ఇవాళ ఏమున్నది? అది ఒక్కటి చాలా మనకు. ఇవాళ భద్రత లేకుంటే, దేశ రక్షణ సరిగా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, లేకుంటే పాకిస్తాన్ ఏంటి, శ్రీలంక ఏంటి, ఇవన్నీ పరిస్థితులు. దేశ ప్రజలు కాదు సార్, దేశ ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం, వాళ్ళ జీవన ప్రమాణాలు ఇవి కాకుండా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు, లేదంటే అంతర్జాతీయ భద్రత, వీటి మీద ఓట్లేసి ఉండే అవకాశం ఉంటుందా శ్రీనివాస్ గారు? అది కూడా కామన్. మా మహిళలు మాట్లాడుతున్నారు సార్, దేశం బాగుండాలంటే మోదీకి వేయాలని ఈ మాట మాట్లాడుతున్నారు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఏదో మిస్గైడ్ చేయట్లేదు. కామన్ ఉమెన్ కూడా, ఉమెన్ చెప్తాను, కామన్ ఉమెన్ గ్రామీణ ప్రాంత మహిళ దేశం మంచిగా ఉండాలి. మోరోవర్ మోదీ తప్పు చేస్తే ఒక్క విషయం చెప్పమని చెప్పండి ప్రతిపక్షాలకు. ఆధారం లేని ఆరోపణతో ప్రజలు మనసు మార్చుకోరండి బీజేపీకి వ్యతిరేకంగా. రెండవది,
దేశం ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉన్నది ఈ సంస్కృతి సాంప్రదాయం. Okay. ఎవరన్నా కానీ పక్షపాతం లేకుండా ఈ దేశంలో జరిగేటువంటి అనేక ఇన్సిడెంట్లలో అన్యాయంగా టార్గెట్ చేసినటువంటి మేజర్ సెక్షన్ ని ఎవరన్నా కానీ రక్షిస్తూ మాట్లాడుతున్నారు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. ఓకే రైట్. సంస్కృతి రక్షణ గురించి ఎవరన్నా టేకప్ చేసిరా? అది దేశంలో మొఘల కాలం నుంచి ఏ రకంగా దేశం మొత్తం సర్వనాశనం అయింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత సంస్కృతిని రైట్ శ్రీనివాస్ గారు, సార్ మళ్ళా మనం సంబంధించినటువంటి స్థానాన్ని డెవలప్ చేస్తా ఉన్నారన్న విషయం వాళ్ళకి శ్రీనివాస్ గారు కనబడదు. ఒకసారి మళ్ళీ వద్దాం. మనం సౌత్ గురించి, సౌత్ లో బీజేపీ పర్ఫార్మెన్స్ పెరుగుంటుందా తగ్గుంటుందా దాని మీదకి డిబేట్లోకి వెళ్తే, డిబేట్ కంటిన్యూ చేసే ముందు డిబేట్లో మరో చిన్న విరామం.